ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అంటూ ఉన్నారు. ఈ లోకములో ఎంతో మంది ప్రయాసపడుతూ ఉంటారు. విమోచన కావాలి, దేవుని యొక్క మార్గము మాకు అనుగ్రహింపబడాలి, మేము మోక్షము పొందాలి, దేవుని యందు మేము ఎల్లప్పుడూ ఆనందించాలని అనేక రీతిలుగా ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనము చూస్తూనే ఉన్నాము. ఎంతో భారము కలిగిన అనేక మంది అనేక రీతిలుగా వెళ్ళి వారి యొక్క జీవితాలలో ఆ యొక్క నదుల్లో ఉండినప్పుడు వారి జీవితాలు బాగుంటాయి, మంచిగా ఉంటాయి అని అనుకుంటూ సమస్త విషయాలలో వారు ఎన్నో నష్టపోతూ ఉన్నారు. అయితే మన దేవుడు ఏమంటూ ఉన్నారు యేసయ్య అంటే, ప్రయాసపడవద్దు, మీరు ప్రయాసపడకుండా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేతును అంటూ ఉన్నారు. విశ్రాంతి అనగా దేవుని యొక్క రాజ్యములో నిత్య జీవం మనము కలిగి ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగా మనల్ని ఉంచుతారు. పరలోకములోనే కాదు, ఈ లోకములో కూడా మనము ఎంతో సంతోషముగా మనము ఉండగలుగుతాము. ఎందుకని అని అంటే, ఆయన యొక్క కృపచేత అనగా ఆయన యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తారు, మనతో ఉంటారు, మనకి కావలసిన ప్రతి అవసరత మనకి అనుగ్రహిస్తారు. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీ భారమంతా కూడా నా మీద వేయండి, మీరు నా దగ్గరికి రండి అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అవునండి, మన యొక్క జీవితాలలో మన యొక్క భారాన్ని తేలిక చేసి మనల్ని ఎంతగానో సంతోషభరితంగా మన కుటుంబాలను మనలను ఉంచేది మన యేసయ్యే. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన భారాన్ని మనమే మోసుకుంటూ అనేక రీతిలుగా మనము ప్రయాసపడుతూ ఉన్నాము. కానీ ప్రయాసపడకుండా ఆయన యొద్ద మనము ఉంటే కనుక మనకి ఎల్లప్పుడూ కూడా సంతోషము, సమాధానం. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు కాబట్టి మన యొక్క భారమునంతటిని కూడా తీసివేసి మనకి ఎంతగానో మన ప్రాణాలకి విశ్రాంతి కలగజేసి మనకి సులువుగాను మన యొక్క భారము తేలికగాను చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు మన యొక్క భారమును మనమే మోసుకోవాలి? కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండి మన యొక్క జీవితాలని కట్టుకోవాలి అని దేవుడు ఈ దినమున మనకి ఎంతగానో ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనకి బోధిస్తూ ఉన్నారు. మనకి బోధించి మనలను చక్కగా మన భారమును దించే ఈ యొక్క వాగ్దానమును వాక్యమును మనము చేతపట్టుకుని మన జీవితాలని కట్టుకోవాలని దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, నాయన నా తండ్రి, మా భారమును నాయన నా తండ్రి తేలిక చేసి నా ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా పరలోకంలోనూ ఈ లోకంలోనూ సంతోషముగా జీవించలాగున మాకు సహాయం చేయండి. మేము ఎక్కడికి వెళ్ళి మా భారమును నాయన మేము తొలగించుకోలేము, కానీ నా ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మా భారము తేలికగా అయిపోయి మా యొక్క జీవితాలు సంతోషభరితంగా ఉంటాయని మరొకసారి మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములు, వారి చదువులు, వారి భవిష్యత్తు అన్నీ కూడా
మీరే తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మంచిగా నా ప్రభు జ్ఞానం ఇచ్చి మంచిగా రాయడానికి సహాయం చేయండి నాయన. నా ప్రభు బిడ్డలు నాయన రాకపోకలను తోడై ఉండండి. అలాగే నాయన నా తండ్రి ఆ యొక్క స్కూల్స్కి వెళ్తూ ఉండగా, కాలేజెస్కి వెళ్తూ ఉండగా, ఆఫీసెస్కి వెళ్తూ ఉండగా మీరు తోడై ఉండండి ప్రభా. ఎస్ఐ ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా కృప చూపించండి నా ప్రభా. అలాగే నాయన చక్కటి నాయన ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద నా ప్రభా ఎక్కడ కూడా నా ప్రభా ఎటువంటి నాయన మానవునికి వ్యతిరేకంగా నాయన నా తండ్రి భారముగా కానీ, అలాగే నాయన వారి జీవితంలో నష్టము కానీ ఏది రాకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన మీరు అంటూ ఉన్నారు ఎల్లప్పుడూ ప్రార్థించండి, మరి శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థించినప్పుడు నేను వాటి నుండి తప్పిస్తానన్నారు నా ప్రభు. నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆ శోధనలో నుంచి, ఆ బాధ నుంచి, ఆ యొక్క వేదన నుండి నేను తీసివేసి నాయన ప్రతి ఒక్కరికి సంతోష సమాధానమును అనుగ్రహించండి నా ప్రభు. ఎవరైతే మీ యొక్క పాదాల దగ్గరికి వస్తూ ఉన్నారో వారెవరిని తోసిపుచ్చే దేవుడు కాదు నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించే దేవుడు అని నాయన ఉదయ కాలమున నా ప్రభు మీ పాద సన్నిధికి వస్తూ నాయన మొరపెడుతూ ఉన్నామయ్యా. సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.